భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఏపీ మోడల్ స్కూల్స్లో 282 పీజీటీ టీజీటీ ఉద్యోగాలకు ఎవరైతే ఇదివరకు నోటిఫికేషన్కు అప్లై చేశారో అటువంటి వారందరికీ కూడా శుభవార్త. త్వరలోనే ఏపీ మోడల్ స్కూల్స్లో ఈ 282 పీజీటీ టీజీటీ కాంట్రాక్ట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి త్వరలోనే నోటిఫికేషన్ అనేది మరో కొత్త నోటిఫికేషన్ అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అనేవి చేయబోతోంది. మరి ఇప్పుడు త్వరలో కొత్తగా విడుదలయ్యేటటువంటి ఈ కొత్త నోటిఫికేషన్కు ఎవరైతే ఇది వరకు విడుదలైనటువంటి నోటిఫికేషన్కు అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో మరి వారికి మాత్రమే అవకాశం ఇవ్వడం జరుగుతుంది అంటూ మరి ఇప్పుడు విడుదలైనటువంటి సమాచారంలో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఏపీ మోడల్ స్కూల్స్లో ఈ 282 పీజీటీ టీజీటీ ఉద్యోగాలకు ఇదివరకే అప్లై చేసి ఉన్నారో వారందరికీ మరలా ఇంకోసారి ఫ్రెష్గా వారందరి నుంచి అప్లికేషన్స్ అనేవి తీసుకొని మరి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన 20 రోజుల్లోపు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా పూర్తి చేసి మరి ఈ 282 పీజీటీ టీజీటీ కాంట్రాక్ట్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. మరి ఇదివరకే ఏపీ మోడల్ స్కూల్స్లో 282 పీజీటీ టీజీటీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది కదా. మరి ఆ నోటిఫికేషన్ను పూర్తిగా ప్రభుత్వం రద్దు చేయబోతోంది. దాన్ని పూర్తిగా రద్దు చేసి ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు. మరి ఆ కొత్త నోటిఫికేషన్లో సెలక్షన్కు సంబంధించినటువంటి ప్రొసీజర్ కూడా మారబోతోంది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ మెమోలో మనం చూడవచ్చు. ఈ మెమోలో ఉన్నటువంటి సమాచారాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే ఈ మెమో జూలై 7, 2022 తేదీన విడుదల చేయడం జరిగింది. ఈ మెమోని మరి బి రాజశేఖర్ ప్రభుత్వానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ ప్రభుత్వానికి ఈ వివరాలన్నీ కూడా పంపించడం జరిగింది ప్రభుత్వం యొక్క అనుమతి కోసం. మరి ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే దీనికి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. ఏపీ సెకండరీ ఎడ్యుకేషన్ సొసైటీ, ఏపీ మోడల్ స్కూల్స్ అనేవి ఈ సొసైటీ కింద పనిచేస్తున్నాయి. మరి ఈ మోడల్ స్కూల్స్ టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 164 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ 164 మోడల్ స్కూల్స్లో 282 పోస్టులు అనేవి భర్తీ చేయబోతున్నారు. ఈ 282 పోస్టుల్లో 211 పీజీటీ పోస్టులు అయితే 71 టీజీటీ పోస్టులు అనమాట. ఇక పీజీటీ పోస్టులు అంటే మరి 9, 10 ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్కు బోధించేటటువంటి వారిని పీజీటీ టీచర్స్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇక 6, 7, 8 తరగతులకు బోధించే వారిని టీజీటీస్గా పేర్కొనడం జరుగుతుంది. పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్. మరి మోడల్ స్కూల్స్లో ఈ ప్యాటర్న్లో ఇప్పటికే మరి విద్య అనేది కొనసాగుతుంది. అటువంటి మోడల్ స్కూల్స్లో ఎక్కడైతే మరి వేకెన్సీస్ అనేవి ఉన్నాయో అంటే ఇప్పటికే శాంక్షన్డ్ పోస్టులు ఉంటూ అక్కడ రెగ్యులర్ ఎంప్లాయీస్ లేనటువంటి ప్రాంతంలో మరి ఈ కాంట్రాక్ట్ బేసిస్లో నియమించేటటువంటి పీజీటీ టీజీటీలను అందులో నియమించడం జరుగుతుంది అంటూ ఇందులో పేర్కొన్నారు. మరి ఇప్పటికే విడుదలైనటువంటి నోటిఫికేషన్ అంటే జనవరి 2, 2022 తేదీన ఇప్పటికే విడుదలైనటువంటి నోటిఫికేషన్ను పూర్తిగా రద్దు చేయడం, కొత్త నోటిఫికేషన్ను విడుదల చేయడం జరుగుతుంది అంటూ ఇందులో పేర్కొనడం జరిగింది. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్వైటెడ్ టు గవర్నమెంట్ మెమో సెకండ్ సైటెడ్ వేర్ ఇన్ పర్మిషన్ హ్యాస్ బీన్ అకార్డెడ్ ఫర్ ఎంగేజింగ్ 282 posts, that is 211 posts of TGT and 71 posts of TGT on contract basis as against sanctioned vacant posts in the model schools, duly giving the first priority to the last standing guest faculties who served for model schools. మరి ఇదివరకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లోనే మనం గమనించాం ఈ 282 పోస్టులకు అప్లై చేసుకునేటటువంటి అభ్యర్థుల్లో ఎవరైతే ఇప్పటికే మరి గెస్ట్ ఫ్యాకల్టీస్గా మోడల్ స్కూల్స్లో పనిచేసినటువంటి వారు ఉన్నారో వారికి ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే వారికి మొదట ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇదివరకు విడుదలైనటువంటి నోటిఫికేషన్లో కూడా ఈ పాయింట్ ఉంది. మరలా ఇప్పుడు కొత్తగా విడుదల చేయబోయే నోటిఫికేషన్లో కూడా మరి ఎవరైతే గెస్ట్ ఫ్యాకల్టీస్గా ఆల్రెడీ పనిచేసి ఉన్నారో అటువంటి వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అటువంటి వారు లేనటువంటి ప్లేసెస్లో మరి నెక్స్ట్ ఎవరైతే మెరిట్లో ఉంటారో అటువంటి వారికి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది.
కాబట్టి ఆల్మోస్ట్ దీనికి అందరైతే అప్లై చేసుకోవచ్చు. గెస్ట్ ఫ్యాకల్టీ ఉంటే వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎవరైతే ఈ 282 పీజీటీ టీజీటీ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో నియమించబడతారో వారికి రెమ్యూనరేషన్ అనేది GOMS నంబర్ 40 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జూన్ 18, 2021 తేదీన విడుదల చేసినటువంటి ఈ జీవో ఆధారంగా వారికి రెమ్యూనరేషన్ అనేది పే చేయడం జరుగుతుంది. మరి వారికి ఎంత రెమ్యూనరేషన్ వస్తుంది అనేది ఖచ్చితంగా అయితే మనం GOMS నంబర్ 40లో అయితే చూడవచ్చు. దానికి సంబంధించినటువంటి వివరాలను మరో వీడియోలో మీకు క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరి ఎవరైతే 282 కాంట్రాక్ట్ పీజీటీ టీజీటీస్గా నియమించబడతారో వారు 1 ఇయర్ పీరియడ్ కోసం మోడల్ స్కూల్స్లో పనిచేయడానికి తీసుకోవడం జరుగుతుంది. ఆల్మోస్ట్ అన్ని కాంట్రాక్ట్ నోటిఫికేషన్స్లో ఇదే విధంగానే పేర్కొంటారు. కాబట్టి దీన్ని ఎక్కువగా మీరు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ప్రతి సంవత్సరం కూడా కాంట్రాక్ట్ వారిని రెన్యువల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు తీసుకునేటటువంటి ఈ 282 కాంట్రాక్ట్ పీజీటీ టీజీటీస్ పోస్ట్ అనేవి కూడా 1 ఇయర్ వ్యాలిడిటీ కోసం తీసుకోవడం జరుగుతుంది. ఇక ఈ నోటిఫికేషన్కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు. ఆల్రెడీ విడుదలైనటువంటి నోటిఫికేషన్ ఏదైతే జనవరి 2, 2022న విడుదలైందో ఆ నోటిఫికేషన్ను పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది. ఇక కొత్త నోటిఫికేషన్ అనేది త్వరలోనే విడుదల చేయడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్లో ఎవరైతే కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగినటువంటి వారు ఉంటారో వారికి 10% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే కొత్త రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కీలక పాత్రను పోషించబోతున్నాయి. కాబట్టి మరి కమ్యూనికేషన్ స్కిల్స్కు 10% వెయిటేజ్ని కొత్త నోటిఫికేషన్లో ఇచ్చేటటువంటి సెలెక్షన్ ప్రొసీజర్లో ఇవ్వబోతున్నారు. ఇక ఎవరైతే జనవరి 2, 2022న విడుదలైనటువంటి ప్రీవియస్ నోటిఫికేషన్కు ఎవరైతే అభ్యర్థులు అప్లై చేశారో మరి వారికి మాత్రమే కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప ఆల్రెడీ ఇదివరకు అప్లై చేయనటువంటి వారికి ఇప్పుడు కొత్త నోటిఫికేషన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు. కాబట్టి ఎవరైతే ఇదివరకు విడుదలైనటువంటి నోటిఫికేషన్కు అప్లై చేశారో వారి నుంచే ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మరి నోటిఫికేషన్ ఇచ్చి ఫ్రెష్గా వారి నుంచి అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. వారికి మరలా మరి ఇప్పుడైతే ఏదైతే మనం ప్రాసెస్ చెప్పామో సెలెక్షన్ ప్రాసెస్, ఆ ప్రాసెస్ని పాటిస్తూ వారందరినీ కూడా నియమించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రపోజల్స్ అన్ని కూడా ప్రభుత్వానికి పంపడం జరిగింది. మరి ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే అనుమతి అనేది రావడం జరుగుతుందో అప్పటి నుంచి 20 రోజుల్లోపు ఈ ప్రాసెస్ నంతా పూర్తి చేసి మరి ఈ 282 పీజీటీ టీజీటీ కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే మోడల్ స్కూల్స్ అనేవి ప్రారంభించడం జరిగింది. ఆ మోడల్ స్కూల్స్లో స్టాఫ్ కొరత అనేది ఉంది. మరి ఈ స్టాఫ్ కొరతను తీర్చడానికే మరి ఈ 282 పీజీటీ టీజీటీలను నియమించబోతోంది. కాబట్టి ప్రభుత్వం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ప్రాసెస్ను పూర్తి చేయాలని భావిస్తోంది. ఇది ఏపీ మోడల్ స్కూల్స్లో 282 కాంట్రాక్ట్ పీజీటీ టీజీటీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం. మరి ముఖ్యంగా ఏపీ మోడల్ స్కూల్స్కు సంబంధించినటువంటి అప్డేట్స్ను మన భాస్కర్స్ ఏరియా ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది. మోడల్ స్కూల్స్కు సంబంధించినటువంటి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.